దేశంలో 2 దశాబ్దాలకు పైగా సాగిస్తున్న బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పలకాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి మాల్యాద్రి తెనాలిలో జరిగిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో పిలుపునిచ్చారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనపై సెప్టెంబర్ 1వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమంపై మంగళవారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో విస్తృత సమావేశం జరిగింది. పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. మాల్యాద్రి తన ప్రసంగంలో దేశంలో రైతు, కార్మిక, కర్షక, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను కార్పొరేట్లకు తారతత్వం చేస్తున్న పాలకులు నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని దించేందుకు ప్రజలు దీక్ష పూనాలని చెప్పారు. ఆగస్టు 6 నుంచి జరిగే పాదయాత్రలు, చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శివాజీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు దేవరపల్లి నీలాంబరం, కిరణ్, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాసం వెంకటేష్, జిల్లా అధ్యక్షులు గండు శివ తదితరులు మాట్లాడారు. సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి తుంగ బాలస్వామి స్వాగతం పలికారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉందని, ఏదైతే వాళ్ళు అధికారంలో రావడం కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా బుట్టదాఖలు అవుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 2 కోట్లు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. మరి సంవత్సరం లోపల కూడా అన్ని ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారులకు రావడం జరిగింది. ప్రతి నల్లధనం ఏదైతే విదేశాల్లో నల్లధనం ఉందని ఆ నల్లధనం అంతా కూడా తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో మరి 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని అందరినీ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేసుకోమని చెప్పారు. అకౌంట్లు ఓపెన్ చేశారు కానీ ఏ అకౌంట్లో కూడా ₹1 వేయని పరిస్థితి ఓ పక్క చూస్తూ ఉన్నాం. రెండో పక్క నోట్ల రద్దు పేరుతోటి ఏదైతే నల్లధనం అంతా ఉంది అదంతా కూడా మరి ప్రజలకు పంచుతామని చెప్పి నోట్లు రద్దు పెట్టి దాదాపు 125 మంది చనిపోవడానికి కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మతోన్మాదంతో ముందుకెళ్తూ ఉంది. కార్మికుల్ని, కర్షకుల్ని మర్చిపోవడమే కాకుండా కార్పొరేట్ సంస్థలకి అదానీ, అంబానీ వాళ్ళిద్దరికి కూడా ఈ దేశ సంపదనంతా కూడా కట్టబెడతా ఉంది. దాంట్లో భాగంగా అడవులన్నీ కూడా మరి ఖాళీ చేయించి ఓ పక్క మరి ఓడరేవుల్ని, విమానాశ్రయాలన్నీ కూడా మరి వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని ఈ యొక్క హామీలతోటి వచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులపై నల్ల చట్టాలని, అదేవిధంగా కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కోర్టుల రూపంలో కార్మికుల్ని, కర్షకుల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని మనం మన యొక్క అనుకూలమైన శక్తులతో కలిసి, ఇండియా కూటమి ఇలాంటి శక్తులతో కలిసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే కార్మికులు, కర్షకులకి మనం పెద్ద ఎత్తున మనం కూడా పరోక్షంగా వాళ్ళకు ద్రోహం చేసినట్లయింది. కాబట్టి వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మనం గద్దెదింపి కార్మికులకి, కర్షకులకి మనం సహాయం చేయాల్సిందిగా మీ ద్వారా సెప్టెంబర్ 1వ తారీఖున రామ్లీలా మైదానంలో లక్షలాది మంది కార్మికులు, శ్రామికులు పార్టీ శ్రేణులతో పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ లాంటి వ్యక్తులకి దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా నిరంతరం పోరాటాలు చేస్తూ మళ్ళీ మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమవుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు జనరల్ బాడీ సమావేశం. మరి ఈ నెలంతా కూడా ఈ నెల 6 నుంచి 15 వరకు, అదేగా సెప్టెంబర్ నుంచి నెలాఖరు వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో ప్రజలు, ప్రగతిశీల వాదులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ సిపిఐ పార్టీకి మద్దతు తెలియజేస్తూ సిపిఐ ప్రజా సంఘాలని అన్నింటిని కూడా బలోపేతం చేయాలని